నమస్తే, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 27 నుండి కడపలో నిర్వహించే టీడీపీ రాష్ట్ర మహానాడును జయప్రదం చేయండి. భీమవరం నియోజకవర్గ మహానాడులో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రతి ఒక్కరూ వాకింగ్ వ్యాయామం చేయడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కోట్లాది రూపాయలతో పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల. కుప్పనపూడి గ్రామంలో మైక్రో ఫిల్టర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ అనురాధ శివయ్య. ప్రతి ఒక్కరూ వాకింగ్ వ్యాయామం చేయడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా భీమవరంలో వాకర్స్ డాక్టర్స్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు ప్రతి ఒక్కరికి ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒత్తిడితో కూడిన జీవన విధానం కొనసాగుతోందని, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారని, వాటిని అధిగమించడానికి జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బత్తిన వెంకటేశ్వరరావు, వాకర్స్ ఇంటర్నేషనల్ నాయకులు బొండా శ్రీరామ్, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ చోడశెట్టి బాలాజీ, లింగం నాగేశ్వరరావు, అల్లం సత్యనారాయణతో పాటు పలువురు వైద్యులు, వాకర్స్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా అవగాహన పెంచేటువంటి కార్యక్రమంలో భాగంగా భీమవరంలో ఉన్నటువంటి డాక్టర్సు, వాకర్సు, ఇతర ప్రముఖులందరూ కూడా కలిపి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ మనంతా కూడా స్ట్రెస్లో ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో మన జీవన విధానం కొనసాగుతూ ఉంది. దానికి ఎవరూ కూడా నిమిత్త మాత్రులు కాదు. నా మీద ఒత్తిడి లేదు అనేటువంటి వ్యక్తి ఎవడో కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, సందర్భం కూడా లేదు. డబ్బు ఉన్నా లేకపోయినా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు మనిషి మీద. ఈ సందర్భంలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇటువంటి సమస్యలు దాదాపుగా అందరికీ ఏదో ఒక ఇబ్బంది ఉన్నటువంటి ఆ పరిస్థితిని అధిగమించాలి. ఏ విధంగా అధిగమించాలి, ఏదైతే వీటన్నిటి కారణంగా వచ్చేటువంటి హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ, బ్రెయిన్ ఫెయిల్యూర్స్ని కానీ ఏ విధంగా నివారించవచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనేటువంటి విషయం మీద ఇవాళ భీమవరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం హర్షించదగినటువంటి పరిణామం. మరి ఈ విధంగా చేసినందుకు వీరందరినీ కూడా అభినందిస్తూ, మరి వీటిని నివారించుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంటర్నేషనల్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ఈ మెసేజ్ మనకు వరల్డ్ అదర్ కంట్రీస్ కూడా వెళ్ళాలి. 150 కంట్రీలు కలిసి చేస్తున్నాయి. అందరూ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్తోనే చివరిగా చనిపోతూ ఉంటారు. దాన్ని బీపీ ఒక కారణం. బీపీ, షుగరు, స్మోకింగ్, ఆల్కహాల్, స్మోకింగ్, కొలెస్ట్రాల్. బీపీ ఒకటి కంట్రోల్ చేసుకుంటే మనం చాలా మట్టికి స్ట్రోక్లు తగ్గించవచ్చు అని అవగాహన సదస్సు. మనకి బై లక్కి మన ఏరియాలో మన మినిస్టర్ అవటం, మనకి నేషనల్ లెవెల్లో ఇది పాపులర్ అవుద్ది. మన మోడీ గారు చేయటం, మన కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేయటం, ఆపరేషన్ సింధూరు. మనం ఎకనామీలో ఇప్పుడు 4వ స్టేజ్లో ఉన్నాం. 5th ప్లేస్లో 3rd ప్లేస్కి వెళ్ళిపోతామని అదర్ కంట్రీలు భయపడుతున్నాయి. ఇప్పుడు అలా ముందుకు తీసుకెళ్తున్నారు మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. మనం మెచ్చుకోవాలి. మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి మీ బీపీ చెకప్లు చేసుకుని కంట్రోల్ అయ్యి మన దేశ ప్రగతిని అన్ని ఇంప్రూవ్ చేసి నిండు నీరోళ్ళి బతికి మనం ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళడానికి మోడీకి వీళ్ళకి అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాన్ని భీమవరం పట్టణంలోని ఆనంద ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా టీడీపీ జెండా ఆవిష్కరణ అనంతరం మహానాడు సమావేశాన్ని ప్రారంభించి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి గత 2 సంవత్సరాల కాలంలో మరణించిన టీడీపీ నాయకులకు సంతాపాన్ని ప్రకటిస్తూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, గ్రామ, వార్డు, మండల, పట్టణ కమిటీల సంస్థాగత ఎన్నికల ప్రతిపాదనలు జిల్లా పార్టీ నుండి రాష్ట్ర పార్టీకి పంపనున్నామని, ఈ నెల 24వ తేదీన తణుకులో నిర్వహించే జిల్లా మహానాడు, 27, 28, 29 తేదీలలో కడపలో నిర్వహించే రాష్ట్ర మహానాడు సమావేశాలకు
నియోజకవర్గ టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారా చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు ప్రారంభమైందని, ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ 4,000 అందిస్తున్నామని, ఉచిత గ్యాస్ సిలిండర్ లబ్దిదారులకు బ్యాంకుల్లో నగదు జమ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఇతర సూపర్ 6 పథకాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెండ శ్రీనివాస్, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, భీమవరం పట్న టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావు, వీరవాసరం, భీమవరం మండలాల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, నాగిడి తాతాజీ, పొత్తూరి బాపిరాజు, వీరవాసరం ఎంపీపీ దుర్గాభవాని చంద్రశేఖర్, బర్రె నెహ్రూ, రాయపల్లి వెంకట్, దొంగ వెంకటేశ్వరరావు, జిల్లా, రాష్ట్ర, నియోజకవర్గ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశానికి ఒక పండుగ. మహానాడు అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి 27, 28, 29 తారీఖుల్లో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మే నెలలో జరుపుకునే మన తెలుగు వారి పండుగ ఏదైనా ఉందంటే మహానాడు. అది ఇప్పుడు మన పార్టీ ఆదేశాల ప్రకారం, మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మనం ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. అసెంబ్లీ మహానాడు, అలాగే జిల్లా మహానాడు, అలాగే రాష్ట్ర మహానాడు కూడా మనం వెళ్తాం. ఈరోజు మరి ఏదైతే ఆ రోజున ఒక మంచి ఆలోచనతో పేదల కోసం, ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ నాయకుడు మహానీయుడు ఈ రోజున మనం ఘనంగా మనందరం కూడా నివాళులు అర్పించి ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది. ఎందుకంటే నిన్నే మనం ఎవరైతే ఉగ్రవాదం చేసిన బలయ్యేదో అమ్మాయిలు, అలాగే ఆపరేషన్ సింధూర్ పెట్టి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ప్రతిభని, ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పేలాగా ఆయన పనిచేసిన విధానానికి ఓటమి నాయకులందరూ కూడా శాంతి యాత్ర, శ్రీలంక యాత్ర అనేది మనం పెట్టడం జరిగింది. అందులో మీరు అందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి చాలా విజయవంతం చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మహానాడు వచ్చేటప్పుడైతే ఇక్కడ మహానాడు గురించి మీ అందరూ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నడూ కూడా లెక్క చేయకుండా మరి రాష్ట్ర మహానాడు ప్రతి ఎంత దూరమైనా సరే రావడం మనందరికీ తెలుసు. ప్రతి కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎప్పుడు చెప్తుంటారు, మన పార్టీ గురించే మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇది పార్టీ సంస్థాపక ఎన్నికలు ఎన్ని జరుగుతున్నాయి, మన రాష్ట్ర నాయకులు దాన్ని వెళ్తాం. అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఎన్నుకోబడతారు. ఇది మనం ఎందుకంటే ఒక క్రమం తప్పకుండా తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఒక క్రమశిక్షణ పార్టీగా, అదేవిధంగా కార్యకర్త పార్టీగా ఈ పార్టీ కొనసాగుతుంది. మనందరం కూడా అంకిత భావంతో ప్రతి ఒక్కరికి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన దేవాలయం తీసుకోండి, దేవాలయం బ్రహ్మాండమైన మన కోడే ప్రభుత్వంలో జనసేనకు వచ్చినప్పటికీ కూడా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, వేరవలస మండలం కావచ్చు, ప్రతి ఒక్కరు పనిచేసి మన తెలుగుదేశానికి రాకపోయినా, తెలుగుదేశం గుర్తు లేకపోయినా సరే ఎంపీ గారికి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంచి మెజార్టీతో పనిచేసిన నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా లోకేష్ గారు ఎప్పుడు చెప్తుంటారు, పార్టీ కష్టంలో ఉన్నా, కష్టం లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజల్లో ఉన్న మనిషి, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఆయన. మనందరం కూడా తెలుగుదేశం ప్రతి కార్యకర్త నాయకులు కూడా పనిచేసేవాళ్ళు మన ముందున్నారు. మీరందరూ గమనించాలి. చాలా చక్కగా ఈ సమావేశాన్ని మీరందరూ కూడా అటెండ్ అయ్యారు కాబట్టి చాలా 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 సంతోషం. మీరందరూ మీ సలహాలు ఇవ్వండి, మీ తీర్మానాలు ఇవ్వండి. అది జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ పంపిద్దాం. మనందరం కూడా మన బాధ్యతగా మన పని మనం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఎందుకంటే అందరికీ నాకనే మాట్లాడాలి, ముందు వయసు బాగుండలేదు. ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు అభిప్రాయం చెప్తారు కాబట్టి ఇంత మంచిగా రాని మీరు అందరూ వచ్చినందుకు, అలాగే చాలా చక్కగా మనం నారా చంద్రబాబు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి తర్వాత జరుగుతున్న తొలి మహానాడు మనకి ఎంతో మద్దతు ఇచ్చిన కడప జిల్లా, కడపలో పెడతాం కాబట్టి ఎవరైతే జరుగుతుంది దానికి అష్టపడాల మధ్యన స్వాతంత్రం దానికి ముందుగా ప్రతి నియోజకవర్గాన్ని మహానాడు, ఆ నియోజకవర్గంలో తీసుకున్న తీర్మానాల ప్రకారం
ఆలోచించి దాని డైరెక్షన్లో మరి ఆ రోజు ఎన్నుకున్న రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు కానీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ అందులో తీర్మానం ప్రవేశపెడతారు. అది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మరి నారా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఒక ముఖ్యమంత్రి దుర్మార్గం ముఖ్యమంత్రిని ఎదిరించి పనిచేసినప్పుడు చాలా మంది ఎంతో మంది భయపడి రానున్నారు. అలాగే కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటంలో దేవాలయం నియోజకవర్గాన్ని మన కేరళ అప్పటికి ఇప్పటికి తెలుగుదేశం కలిగిందంటే యువ కాలం మీద ఆ రోజు శాసనసభ బ్యాన్ చేస్తే అది తమ్ముగా ఎదుర్కొని చెప్పి మండలం కాదు, ఇది మండలం కమిటీ చేసుకున్నప్పుడు టౌన్ కమిటీ చేసుకున్నప్పుడు ఆ కార్యక్రమాలు వస్తాయి. అప్పుడు ఆ రోజు మాట్లాడింది ఏం సెట్ చేస్తాం. అంతేతప్పుడు ఈ మాట్లాడడం మరి దానికోసం ఆడడం అవసరం లేదని చెప్పి అందరూ తెలియజేసినప్పుడు ఇవన్నీ కూడా సరిపడి చేసి సీతారామ నాయకులు ఎందరూ వెళ్ళి అన్ని కూడా చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తూ లోకేష్ గారిని పాదయాత్రలో ఆయన్ని గొడవ జరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టాడు. కేసు పెట్టాడు. ఇక్కడ ఉన్న మేడం గారు, అలాగే పుట్టి ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు అంతా లోపలికి వెళ్ళారు. బెయిల్ కోసం అప్లై చేశారు. ఆ బెయిల్ విషయాలని నేనే చూశాను. ఆ బెయిల్ విషయాల్లో చూసినప్పుడు పెద్ద నాయకులతో బయటికి వెళ్ళిపోయి ఆ టైంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని రక్షించారు. మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి నియోజకవర్గ స్థాయిలో మహానాడు జరగడం అనేది బహుశా ఇదే మొదటిసారి అనుకుంటాను. అయితే ఇది మంచి పద్ధతిగానే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలకి కూడా తీర్మానం చేసి ఆ పార్టీ పంపించడం వల్ల మహానాడు మన రాష్ట్ర స్థాయి మహానాడు కార్యక్రమం జరిగినప్పుడు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకోవడానికి బాగుంటుంది. మరి గత 5 సంవత్సరాలుగా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన అన్ని కార్యక్రమాలని తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా విజయవంతంగా పూర్తి చేశామండి. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ గుర్తించి రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. కానీ ఈ సందర్భంగా ఈ మహానాడు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 1982 నుంచి కూడా మహానాడు మొదటిసారి మరి అన్న ఎన్టీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. ఆ రోజుని మరి ఎంతో వైభవంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడూ జరగని విధంగా కృష్ణా జిల్లా కృష్ణా నది ఒడ్డున మరి ఆయన ఈ మహానాడిని జరిపించడం జరిగింది. అటువంటి మహానాడు ప్రతి సంవత్సరం కూడా మనం చూసా చెప్పకుండా మనం జరుపుకోవడం జరుగుతుంది. మన సంక్రాంతి ఎటువంటిదో ఇది కూడా అటువంటి పండుగ. కుటుంబం అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ సభ ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఎక్కడైనా వెనకబడి ఉంటే కనుక ఆ గ్రామంలో ఉన్న సమస్యలు కానీ అలాగే పట్టణానికి సంబంధించిన అభివృద్ధి కానీ అన్నింటికీ కూడా ఈ సభ ద్వారా తీర్మానం చేసి దీని వల్ల జిల్లా పార్టీకి అలాగే రాష్ట్ర పార్టీకి ఈ తీర్మానాలు మహానాడులో ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. గౌరవనీయ గారి తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. ఎందుకంటే నియోజకవర్గం వారీగా అంటే మన పెద్ద సమస్య ఉండదు, జిల్లా వారీగా కొంచెం తడతప్పగా ఉండేది. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మొదలుపెట్టారు కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది అని నా ఆలోచన. మేడం గారు అలా చూసి సలహాలు ఇవ్వమని అన్నారు. అంటే ఈరోజు చూసిన తర్వాత అలా అనిపించింది. అలాగే పార్టీ నాయకత్వంలో ఏ పని చేసినప్పుడు కూడా ఇక్కడ మండలి కానీ ప్రెసిడెంట్ అందరూ కూడా ఏ కార్యక్రమం నెరవేరినప్పుడు కూడా ఎంతో చర్చ చేశారు. సోదరులు చెప్పినట్టు మన జెండా లేకపోయినప్పుడు కూడా భీమా నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఎంతో మెజార్టీ ఇచ్చాము. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఆనాడు మన అన్నగారు ఎన్టీ రామారావు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీని పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి పేద ప్రజల కూడు గుడ్డ ఇంటి కావాలని రాజకీయ చరిత్రనే మార్చిన ఏకైక పార్టీ
తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అటువంటి పార్టీలో మనం ఈ రోజున కాలానుగుణంగా ఎన్నో సమస్యలు ఎన్నో మార్పులు వస్తున్న ఈ రోజుల్లో మన నాయకుడు ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాన కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ అలాగే వార్డుకి సంబంధించి 10 మంది కమిటీ వేసి నియమించడం జరిగింది. అలాగే ఒక ఏరవసం మండలంలో రాయదుర్గ గ్రామం అనేది ఒకటి కొద్ది ఇబ్బంది అయింది. మీటింగ్ చేసాం. అక్కడ సరి అవ్వకపోతే దాన్ని ఇన్ఛార్జ్ సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆమె దగ్గరికి తీసుకొచ్చి వారి విషయంలో కూడా కట్టడం జరిగింది. అది 2 రోజులు రాయదుర్గ గ్రామ కమిటీ కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి కొన్ని గ్రామాల్లో తక్కువ, అన్ని గ్రామాలు కూడా గ్రామ కమిటీ చేయడం జరిగింది. కానీ కొన్ని గ్రామాలు కొద్ది ఇబ్బంది జరిగిన మరి అవి కూడా మేము అధిగమించి మేడం గారు చెప్పే విధంగా గ్రామ కమిటీని నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు లోసరి మాత్రం ప్రత్యేకించి లోసరి గ్రామ కమిటీ మాత్రం రాలేదు. అది ఆల్రెడీ కొద్ది ఇబ్బంది జరిగినా సరే మేమంతా కూర్చుని సరిచేసి ఆ గ్రామ కమిటీ కూడా వేయడం జరిగింది. ప్రస్తుతానికి ఏది కూడా నాకు తెలిసి వివాదాస్పదం చేయలేదు, పెళ్లి కూడా ఏం లేదని చెప్పి ఈ సభాముఖంగా మేడం గారు కానీ ఇచ్చేసినటువంటి నాయకులు తెలియజేస్తూ ముస్లింస్ అంటే పేదవాళ్ళు అందరూ తెలుసు. వారికి మ్యారేజ్ చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి షాదీ ఖానాన్ని ఒక 20 స్థలాన్ని ఇస్తే మాకు ఎంతో బాగుంటుంది. మన జిల్లాకి కోట్లాది రూపాయలతో పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో జరిగిన మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలోని 18, 23 వార్డులతో పాటు పెదగరువు, ఆగర్రు, పూలపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పెదగరువుకి సంబంధించినటువంటి గర్భ ఛానల్ అంటే అక్కడ ఏదైతే పెదగరువు అంటే అంతా ఎస్సీ సామాజిక వర్గం. ఆ ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా వాళ్ళ బరిల్ గ్రౌండ్కి వెళ్ళడానికి, ఆ పెట్టి మోసుకెళ్ళడానికి నలుగురు కూడా వెళ్ళేటువంటి మార్గం లేదు. మీరు గ్రావెల్ రోడ్ వేయాలని వారు కోరిన మీదట 18 లక్షల రూపాయలు ఆ ఎస్సీలకి, దళితులకి మరి అక్కడ గ్రావెల్ రోడ్డుని ఈరోజు మనం శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాం. అదేవిధంగా మరి ఏదైతే 18వ వార్డులో దిగమర్రు ఛానల్ దగ్గర 77 లక్షల తోటి ఈరోజు అక్కడ ఒక సీసీ వాళ్ళు నిర్మాణం కూడా అక్కడ మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 23వ వార్డు మరి ఏదైతే బెజవాడ కోడు అండర్ టన్నెల్
ఎందుకంటే మన ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ దగ్గర నుంచి డ్రైనేజ్ వాటర్ రావాలి, ఇంకొక పక్క టౌన్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ రావాలి. ఈ 2 డ్రైనేజ్ వాటర్లు పోవాలి. ఈ డ్రైనేజ్ వాటర్ కలవకుండా మళ్ళీ దాని పైనుంచి మన ఏదైతే రీస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే ఏదైతే ఛానల్ ఉందో ఆ వాటర్ మళ్ళీ ఇటు ఆగర్ రావాలి, గోరింటాడ ఛానల్. అంతేత దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి డ్రైన్ వాటర్ కింద నుంచి వెళ్ళిపోయేలాగా, కెనాల్ వాటర్ పైనుంచి వెళ్ళేలాగా అక్కడ కూడా మనం ఒక 100 టన్నులు 30 లక్షల రూపాయలతోటి అక్కడ కూడా నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసాం. అదేవిధంగా పూలపల్లిలో మరి 5 ఏదైతే మైనర్ డ్రైన్లకి ఒక 20 లక్షల రూపాయలతోటి, ఎందుకంటే మైనర్ డ్రైన్లు ఏదైతే పూలపల్లి ఇప్పుడు శంకుస్థాపన చేసాం మీ అందరికీ తెలుసు. చిన్నపాటి వర్షం వస్తే హౌసింగ్ బోర్డులో సగం పూర్తి నీటిలో లాస్ట్లో నేను చూశాను మోటార్ సైకిల్ కూడా వెళ్ళాలి ఆ నీళ్ళల్లో, బొడ్డు లోతు నీళ్ళు వచ్చాయి హౌసింగ్ బోర్డులో. నిజంగా ఏదో ఒక జలాశయాల మాదిరిగా తయారయ్యి ఆ నీరంతా లాగాలంటే బెజవాడ కోడి నుంచే ఈ మొగల్తూరు డ్రైన్కి రావాలి. ఆ రకంగా ఈరోజు 20 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఆ డ్రైన్కి ఇవాళ డీసిల్టింగ్ చేస్తాను. నాకు తెలుసుండి ఒక 6-7 సంవత్సరాల వరకు అసలు కనీసం గిద్దుడు మట్టి తీయలేదు ఆ డ్రైనేజ్ నుంచి. ఎప్పుడైనా వర్షాలు బాగా పడి టౌన్ మునిగిపోతే అప్పటికప్పుడు కమిషనర్ చిన్న జేసీ పెట్టి అటు ఇటు మరి ఏదో షో చేసి కాలక్షేపం చేయడం తప్ప ఇట్లాంటి నిర్మాణాత్మకమైన పని చేయాలి. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఆగర్ వడ్లవాని కోడికి సంబంధించి సీసీ వాళ్ళు 1,88 లక్షలు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గతంలో కూడా కనీసం నడవడానికి కూడా వీలు లేదు, అటువంటిది కష్టపడి ఆ రోజు దగ్గర మరి కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడే నేను బీటీ రోడ్ వేసాం. ఈ రోడ్ వేసిన తర్వాత ఏదైతే మల్లవరం, వెలివిలి, అదేవిధంగా మన ఆగర్తిపాలెం, చిన్నపేట, మన ఆగర్తిపాలెం ఊరు అంతా కూడా ఇటు షార్ట్ కట్ అయింది పాలకొల్లు రావడానికి, చాలా ఉపయోగపడే రోడ్డు అయింది. కానీ ఈ రోడ్డుకి కోడ్ ఉండడం వల్ల ఈ రోడ్డు అంతా కూడా దిగిపోతుంది. ఇప్పుడే మీరు చూశారు సగం అండ జారిపోయినటువంటి పరిస్థితి, ఎందుకంటే డ్రైన్ తవ్వినప్పుడు. అందుకనే దీనికి ఒక సీసీ వాల్ నిర్మాణం చేస్తే ఈ రోడ్డు పటిష్టంగా ఉంటుందని 1,88 లక్షల రూపాయలతోటి ఇవాళ సీసీ వాల్ నిర్మాణానికి పురమాయించాం. ఆ సీసీ వాళ్ళు కూడా ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడి మనం చేసే ప్రతి పని మనం ఖర్చు పెట్టి ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పాం. ఇప్పుడు ఎస్సీ కూడా, ఎందుకంటే డిజైన్స్, ఎందుకంటే ఇటు రోడ్డుకి అటు డ్రైన్కి రెండింటికి ఉపయోగపడే విధంగా ఉండాలి మన డిజైన్. అట్లా కాకుండా ఏదో ఇష్టానుసారంగా మనం చేస్తే రేపొద్దు ఉపయోగపడదు. దానికి ఉదాహరణ ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్. నిజంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మీ అందరికీ తెలుసు ఏదైతే బాక్స్ కలవర్టి కింద సిమెంట్తో క్లోజ్ చేశారు. నిజంగా అది కొంచెం ఆలోచన చేసి అటువైపు ఇటువైపు వాళ్ళని ఇంకొక 3 ఫీట్ పైకి లేపి ఏదైతే మన రోడ్డుతో పాటు సమానంగా స్లాబ్ వేసి ఉంటే నిజంగా ఆ రోడ్డు మీద మనం నడుస్తూ ఉందాం, ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ దాని మీద పార్కింగ్ చేసుకునేవారు. దాన్ని ఏం చేశారు, ఒక 3 ఫీట్ డౌన్లో కట్టారు. దాంతో అది డస్ట్బిన్లో ఉపయోగపడుతుంది. అవతల ఆ డస్ట్బిన్లోకి దాంట్లోకి ఇసిరేస్తున్నారు. మనం శ్రమదానం చేసాం. ఒక్క 3 ఫీట్ పైకి కట్టి ఉంటే స్లాబ్ దీంతో పాటు సమానంగా వేసి ఉంటే ఎంత ఉపయోగపడి ఉండేది. సింపుల్, దానికి పెద్ద ఖర్చు అవ్వదు. స్లాబ్ 3 అడుగులు కింద వేసిన ఒకటే, పైన వేసిన ఒకటే. ఒక్క 3 ఫీట్ వాల్ పెరుగుతుంది అంతే. అంటే 5% రేట్ చేస్తే సరిపోతుంది ఖర్చు. అంటే 1 కోటి రూపాయలకి ఒక 5 లక్షలు అదనం అవుద్ది. కానీ మొత్తం 100% కూడా మనకి వేళ ఉపయోగంలోకి వచ్చి ఉండేది. ఆ కెనాల్ మొత్తం పొడవంతా అంతే, దేనికి ఉపయోగపడకుండా అవుతుంది. నీళ్లు వదిలినప్పుడు కూడా మళ్ళీ కాలువ బాగు చేయాలన్నా కూడా హెడ్ తాసేస్తుంది పైన స్లాబ్. అదే మీకు 3 అడుగుల హైట్లో స్లాబ్ ఉందనుకోండి, ఎక్కడైనా క్లీన్ చేసుకునేవాడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, కింద ఎక్కడ చెత్త పడిన అది కూడా ఉపయోగం లేకుండా పోతుంది. అంటే కొంచెం మనం బ్రెయిన్ పెట్టి పరిజ్ఞానాన్ని ఉపయోగించకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఉపయోగపడదు. అంటే ఆ రకంగా కూడా మేము చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ డబ్బులు తేవడమే కాదు, టెండర్లు కూడా ఇప్పుడు ఇలాంటి సీసీ వాల్స్ లేకపోతే బ్రిడ్జిలు లేకపోతే కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అంటే కూడా ఏజెన్సీల ముందుకు రావట్లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.